హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే ఆ వీడియోస్ని కూడా మీరు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అలాగే ఆర్ఆర్బి కోర్స్ అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో అయితే పొందుపరచడం జరిగింది. చాలా బెస్ట్ కోర్స్ అండి, ఎన్సిఆర్టీ బేస్డ్ కోర్స్. అండ్ అలాగే స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసెస్ చెప్పించడం జరిగింది. అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే మీకు సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ అలాగే 1,00,000 బిట్లు కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే పిఆర్ జాబ్ ఇన్ఫో యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అందిస్తున్నాము. ఓకేనా? సో ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్ళి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో క్లాసెస్ ని కూడా చూడండి. అయితే ఈ రోజు వీడియోలో అయితే మనం తెలంగాణ గవర్నమెంట్ నుండి వచ్చే విఆర్ఓ అండ్ ఆర్ విఎల్ఓ, అంటే ఇంతకు ముందు విఆర్ఓ అనేవాళ్ళండి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఇప్పుడు విలేజ్ లెవెల్ ఆఫీసర్ గా మార్చారు. సో మనం విఆర్ఓ పోస్ట్ కి అయితే వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అండి. అయితే ఎన్ని పోస్టులకు వచ్చాయండి? 10,954. సో మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ రాలేదు. సో మనకి అఫీషియల్ గా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈనాడు పేపర్ లో మనకి ఈ రోజు రావడం జరిగింది. సో దాని బేస్డ్ మీద ఈ నోటిఫికేషన్ చెప్తున్నాను. అండ్ అలాగే 2018 లో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా నేను చెప్తున్నాను. ఓకేనా? మీరు ఎవరైతే తెలంగాణకి విఆర్ఓకి ప్రిపేర్ అవుతున్నవారో వారైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ముందే చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా? సో మనకి 10,954 పోస్టులు అయితే మనకి అనౌన్స్మెంట్ అయింది కదండి. సో ఇందులో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మీరు చాలా మంది డౌట్స్ వస్తాయి. సో మనకి 2 to 3 months లో అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. 2 to 3 months లో అయితే మనకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అయితే ఏజ్ లిమిట్ ఎంత? దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 to 44 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ఓపెన్ లో. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎక్స్ట్రా 2 years కలిపింది కదండి. సో ఇప్పుడు ఎంత? 46. అయితే ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళందరికీ రిలాక్సేషన్స్ ఉంటాయి కదండి, 5 years ఏజ్ రిలాక్సేషన్స్. సో అవి కూడా నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే క్వాలిఫికేషన్. సో విఆర్ఓ ఆఫీసర్ కి ఎంత క్వాలిఫికేషన్ ఉంటే మన ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ అండి. ఇంటర్మీడియట్. ఇది నేను 2018 నోటిఫికేషన్ బేస్డ్ మీద చెప్తున్నాను. ఓకేనా? సో ఇది మనకి ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మనకి ఈ జాబ్ కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఎగ్జామ్ ఉంటుందండి 150 మార్క్స్ కి. 150 మార్క్స్ కి అండ్ అలాగే 150 క్వశ్చన్స్ ఎగ్జామ్ అనేది, రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇందులో 75 మార్క్స్ జనరల్ సైన్స్ అండ్ అలాగే సెక్రటేరియల్ అబిలిటీ నుండి 75. ఓకేనా? చూడండి, ఇక్కడ 75 మార్క్స్ వచ్చేసి సెక్రటేరియల్ అబిలిటీ అండ్ అలాగే జిఎస్ నుండి అయితే మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఇందులో ఏముంటాయి అసలు సెక్రటేరియల్ ఎబిలిటీ అంటే అందులో ఏముంటాయి సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ అలాగే రీజనింగ్ అండ్ అలాగే జనరల్ ఇంగ్లీష్. ఈ 3 సబ్జెక్టుల నుంచి మనకి 75 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా? అండ్ అలాగే మనకి జిఎస్ నుంచి 75 మార్క్స్ వస్తున్నాయి కదండి. అందులో ఏమేమి ఉంటాయంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది. అండ్ అలాగే ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ అండ్ అలాగే తెలంగాణ మూమెంట్ అండ్ అలాగే తెలంగాణ జియోగ్రఫీ, ఎకనామీ, పాలిటీ ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అలాగే వీటితో పాటుగా స్కీమ్స్, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన స్కీమ్స్, పథకాలు ఏంటి అనేవి. అండ్ అలాగే జీకే తెలుసు కదా, స్టాటిక్ జీకే అండ్ అలాగే కరెంట్ అఫైర్స్. సో మీరు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవుతారంటే కేవలం మీరు ఆ బుక్స్ ఈ బుక్స్ చదవకుండా డైలీ మీరు న్యూస్ పేపర్ ని ఫాలో అయితే ఈజీగా మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుందండి. సో ఇంతకు ముందు 6 months వచ్చిన
పేపర్స్ లేదా ఏమైనా ఎక్కడైనా పీడిఎఫ్స్ ఇస్తే ఆ పీడిఎఫ్స్ చదువుకోండి సరిపోతుంది. ఓకేనా? సో మనకి సిలబస్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ సిలబస్ ఒక్క విఆర్ఓకేనా ఇంక దేనికైనా సిమిలారిటీగా ఉంటుందా అంటే మనకి సిలబస్ అనేది విఆర్ఓకి అండ్ ఎఫ్బిఓకి అండ్ ఎఫ్ఎస్ఓకి అండ్ అలాగే టీజీఎస్ఐ కానిస్టేబుల్ వీటన్నిటికీ సేమ్ సిలబస్ అండి. వీటన్నిటికి ఒకటే సిలబస్. ఓకేనా? సో అయితే మనకి ఇప్పుడు వీళ్ళు అధికారికంగా 10,954 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదండి. ఐ మీన్ అనౌన్స్మెంట్ చేశారు కదండి. సో ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు ఆల్రెడీ ఆప్షన్ లో పెట్టిన వాళ్ళు ఎంతమంది అంటే 6,000. సో 6,000 మంది ఉద్యోగం కోసం వినతి పత్రాలు అందించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ 6,000 మందిని తీసుకుంటామని మన ప్రభుత్వం అయితే నిర్ధారించింది. అయితే వాళ్ళలో క్వాలిఫికేషన్ బట్టి తీస్తారండి. క్వాలిఫికేషన్. సో అర్హత ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళని తీసుకోగా మిగిలిన పోస్టులు మనకి భర్తీ చేస్తున్నారని మనకైతే న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. సో అలాగే న్యూస్ పేపర్ కటింగ్ ఇక్కడ వచ్చింది కదండి. ఈ న్యూస్ పేపర్ కటింగ్ లో మనకి ఏమేంటి ఇచ్చారంటే వీళ్ళు చేయవలసిన విధులు అండ్ అలాగే ఎన్ని పోస్టులు రిలీజ్ అధికారికంగా అనౌన్స్మెంట్ చేశారు అండ్ అలాగే ఇంతకు ముందు ఎంతమంది అయితే ఆప్షన్స్ పెట్టారు ఇవన్నీ డీటెయిల్ గా రావడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ అయితే ఉంది. సో సిలబస్ కూడా సేమ్ దీనికి ఒక్కదానికే ప్రిపేర్ అవ్వకర్లేదు. వీటన్నిటికి కూడా సేమ్ సిలబస్ కాబట్టి వీటన్నిటికీ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేశారంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు అందరికన్నా ముందుండాలంటే ఇంతకు ముందు 2018 లో 700 పోస్టులు రిలీజ్ అయ్యండి. 700. సో చాలా ఈజీగా పేపర్ ఉన్నది. 700 పోస్టెస్ చాలా ఈజీగా ఉందనేసి చాలా మంది చెప్పారు. సో ఇప్పుడు అలానే వస్తుందని అయితే అనుకోకండి. చాలా టఫ్ గా కూడా ఇప్పుడు రావచ్చు. ఎందుకంటే పోస్టులు చూసారు ఎన్ని ఉన్నాయో. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని తీసేగా ఉన్న పోస్టులు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. అవి ఎంత మందికి వస్తాయో కూడా మనకు తెలియదు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతారు. సో మీరు ఏపీ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు, అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు నాన్ లోకల్ కింద పరిగణలోకి వస్తారండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ని వ్యక్తపరచండి. గైస్ మన ఆర్ఆర్బి గ్రూప్ టీ అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే జనరల్ సైన్స్ కోర్సులు అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే డిజిటల్ వీడియో క్లాసెస్ చెప్పించడం జరిగింది. చాలా మంచి కంటెంట్. ఓన్లీ ఎన్సీఈఆర్టీ బుక్స్ మీద మాత్రమే బేస్డ్ ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే తీసుకొని చెప్పించడం జరిగింది. సో మీరు రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ మాత్రం అసలు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఈ రోజు నుండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు కూడా జాబ్ కొట్టచ్చు. 70 మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా ఏ కమ్యూనిటీ అయినా మీకు జాబ్ వస్తుంది కాబట్టి. అండ్ అలాగే మనకి సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే మా యాప్ లో కూడా టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే 1 lakh బిట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ముందు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో క్లాసెస్ ని కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.